హాయ్ అండి, నేను డాక్టర్ సుమలత ఫ్రమ్ అప్నా. సో ఇవాళ నాకు ఒక స్కూల్ ప్రిన్సిపల్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. సేయింగ్ వాళ్ళ 10th క్లాస్ పిల్లాడంట స్కూల్కి వెళ్తూ క్లాస్లోకి వెళ్తూనే పడిపోయాడు, కాలు తిరిగి పడిపోయాడు. సో దే హ్యావ్ టేకెన్ హిమ్ టు హాస్పిటల్. అక్కడ వాళ్ళు చూసి బాబు బాగా మొబైల్ చూసి ఎగ్జాస్ట్ అయిపోయాడు, మొబైల్ అడిక్షన్ ఎక్కువ ఉంది, సో అలా పడిపోయాడు. సరే బాబు ఏమైనా మొబైల్లో క్లాసెస్ ఏమైనా వింటున్నాడా చూస్తున్నాడా అనుకుంటే కాదు, జనరల్ వాచ్, బింజ్ వాచ్. 10th క్లాస్ పిల్లాడు. సో పేరెంట్స్కి స్ట్రెస్, ఇప్పుడు బాబు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది డిస్టర్బ్ అయింది. బట్ కుడోస్ టు ద స్కూల్ ప్రిన్సిపల్, వాళ్ళు దే హ్యావ్ టేకెన్ అన్ ఇనిషియేషన్ టు సెండ్ ద కిడ్ టు అస్ ఫర్ కన్సల్టేషన్. ఈ పాయింట్లో 10th క్లాస్ పిల్లల్ని నేను మార్చే ముందు చిన్నపిల్లల నుంచి మనం ఏం చేస్తున్నాం అన్నది ఒకసారి మనం చెక్ చేసుకుంటే బెటర్ అనేది మీకు చెప్పాలనుకున్నాను. ఇప్పుడు అంటారు కదా, మొక్కై వంగంది మానే వంగున అని. మొక్కలో ఉన్నప్పుడు మనం ఈజీ అండి ట్యాకిల్ చేసుకోవటం. దేర్ వాజ్ అ పాయింట్, మా పిల్లలు ఇద్దరు కొంచెం స్క్రీన్స్ చూసే అలవాటు వచ్చింది సిన్స్ దే వర్ విత్ ద కేర్ టేకర్ మోర్. సో అది నేను గమనించుకొని మెల్లిగా ఒక 1 వీక్ టైం లైన్ పెట్టుకొని 1 వీక్లో ఇప్పుడు ఫర్ ది పాస్ట్ ఆల్మోస్ట్ 6 to 8 months నా పిల్లలకి దే హ్యావ్ 0 స్క్రీన్ టైం. అది నేను చేయగలిగినప్పుడు మీరు చేయగలరు. నేను ఒక 4 months బ్యాక్ ఒక బ్యాంకుకి వెళ్ళాల్సి వచ్చింది ఫర్ సమ్ వర్క్. అక్కడ నేను ఒక గంటన్నర వెయిట్ చేశాను. ఆ పాయింట్లో దేర్ వాజ్ అ ఫాదర్ హూ బ్రాట్ హిస్ సన్. బాబుకు 1st, 2nd క్లాస్ ఉండొచ్చు, ప్రాబబ్లీ ఇంట్లో చూసుకునే వాళ్ళు లేరని తెచ్చుకొని ఉండొచ్చు. బట్ బాబుని అక్కడ ఎంగేజ్ చేసుకోవటానికి ద రిసార్ట్ హీ యూజ్డ్ ఇస్ ఎక్స్ట్రా మొబైల్ క్యారీ చేశారు. అదే గంటన్నర బాబు మొబైల్ చూస్తూనే ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు మొబైల్ చూస్తూనే ఉన్నారు. ఐ డోంట్ రియలీ థింక్ దిస్ ఈజ్ అపీలింగ్ పేరెంటింగ్. మంచి పేరెంటింగ్ కాదు కదా ఇది. మనమే మొబైల్స్ ఇచ్చేస్తున్నాం వాళ్ళకి. మనం వాళ్ళని ఎంగేజ్ చేసుకోవటానికా ఇచ్చేది? నా పిల్లలు ఎలా ఎంగేజ్ అవుతారు? ఐ క్యారీ బుక్స్, యాక్టివిటీ బుక్స్, కలరింగ్ బుక్స్. మనం వెళ్ళే ప్లేస్ని బట్టి దానికి తగ్గట్టుగా. ఇంట్లో అయితే దే గెట్ ఎంగేజ్డ్, డ్రాయింగ్ చేసుకుంటారు, బంచ్ ఆఫ్ పేపర్స్ కొని పెట్టేస్తాను, కలరింగ్ చేసుకుంటూ ఉంటారు, డ్రా చేస్తారు, స్క్రిబుల్ చేసుకుంటారు, దే రైట్ థింగ్స్, దే రైట్ స్టోరీస్, దే రైట్ ఈవెంట్స్, అన్నీ డిపెండింగ్ అపాన్ దర్ ఏజ్ బేస్డ్గా మనం వాళ్ళకి యాక్టివిటీస్ ఇవ్వచ్చు. అండ్ చాలామంది తల్లుల్ని చూస్తున్నాను, పిల్లలు తినట్లేదు అని చెప్పేసి ఫోన్ ముందు పెట్టేసి కోకోమెలన్ చూడు, అది చూడు, ఇది చూడు అని చెప్పేసి వాళ్ళకి తినిపించేస్తున్నారు. ఇది రైట్ అనుకుంటున్నారా? అవునా కాదా? మీరు ఇలానే చేస్తున్నారా? మీకు ఏదైనా క్వైరీస్ ఉన్నాయి అంటే ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు అస్. అప్నా మైండ్ స్పేస్.